రైట్. కాంగ్రెస్లో కోల్డ్ వార్ నిజంగానే నడుస్తుందా? ఎప్పుడు ఉండేదే కదా, ఈ రోజు కొత్త ఏంటంటారా? కానీ మోదీ మాట్లాడి వెళ్ళిన తర్వాత రేవంత్పై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? ఇక్కడ సీనియర్లకు ఒక అస్త్రం దొరికిందా? పాత వాళ్లకు కొత్త వాళ్లకు పొసగడం లేదనేది రేవంత్ అధికారంలోకి రాకముందు నుంచి వినిపించిన మాట. రేవంత్ అహంకార ధోరణితో వెళ్తున్నారా? గొడవలు అంతర్గత సమావేశాల్లో బహిర్గతం అవుతున్నాయా? పైకి కనిపించకుండా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా ఆరా తీసిందా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 10 ఏళ్లు సీఎంగా ఉంటానంటూ రేవంత్ ఎలా చెప్పుకున్నారు? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? అంటే మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా ముఖ్యమంత్రి? లేదు, రేవంత్ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్నారు కాంగ్రెస్లో అన్న టాక్ కూడా వినిపించింది కదా. ఆ ప్రయత్నమే స్ట్రాంగ్గా చేయబోతున్నారా సీఎం? పార్టీ సాంప్రదాయాలకు విరుద్ధంగా సీఎం పోతున్నారా? ఎప్పుడూ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సీల్డ్ కవర్లో వస్తోంది కాంగ్రెస్ సీఎం ఎవరనేది. అటువంటిది నేనే 10 ఏళ్ల పాటు సీఎం అని చెప్పేశారు. పాలనపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆందోళనగా ఉందా? మోదీ రేవంత్ మధ్య లింక్స్ ఏంటని కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తుందా? ఖచ్చితంగా ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు అంత సామాన్యమైన మాటలు ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే మోదీ ఆశ, శ్వాస, నడక ఏది చేసినా కానీ అందులో రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం రంజుగా మారింది. అండ్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఎవరు ఊహించని ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజల్లో కూడా చాలా మందిలో వినిపిస్తున్న టాక్. అక్కడ చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇటు మోదీ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. రేపు ఏం జరగబోతుంది తెలంగాణలో? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బీఆర్ఎస్ను ఇరికించే ప్రయత్నం చేద్దామనుకుంటే కాంగ్రెసే ఇందులో ఇరికిందా? మొత్తంగా కాంగ్రెస్ని ఇరికించే ప్రయత్నం ప్రధాని చేశారా? రేవంత్ చెప్తున్న మాటలు కవర్ అయ్యాయా? ప్రజలు ఆ రేవంత్ చెప్పిన మాటల్ని తీసుకున్నారా? అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? లోకల్గా ఏం మాట్లాడుకుంటున్నారు? అందులోనూ కాంగ్రెస్ సీనియర్లు ఎక్కడ సందు దొరికితే అక్కడ రేవంత్ను తప్పించేందుకు పావులు కదుపుతున్నారనేది కూడా బహిరంగ రహస్యమే. అటువంటిది రేవంత్ సడన్గా కమలం రాడార్లోకి వెళ్ళిపోయారా? మొత్తంగా ప్రధాని ఇచ్చిన ఆఫర్ అనేది కాంగ్రెస్లో ఇప్పుడు ఒక అగ్గి రాజేసిందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఈ అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి? కోల్డ్ వార్ అనేది ఎప్పుడూ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి టైం నుంచి మనం చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డే కాదు, అంతకుముందు జగ్గారెడ్డి అవ్వచ్చు, పొన్నం అవ్వచ్చు, నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉండి పార్టీ మారిన జీవన్ రెడ్డి అవ్వచ్చు, చాలామంది నేతలు వెళ్ళిపోయారు. రేవంత్తో పొసగకనే వెళ్ళిపోతున్నామంటూ విమర్శలు కూడా గుప్పించారు. కాంగ్రెస్లో కురురుద్దులుగా ఉన్న వాళ్ళు కూడా పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది? సో కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమవుతున్నారా? ఆ మధ్య రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఎందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు? ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ పైకి మాత్రం అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడే ఇంకొక అంశం కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటు రేవంత్ వర్గం రెడీ అవుతుంటే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో ఏటూ అయ్యారా? మొత్తంగా రేవంత్ తర్వాత అన్నీ తానే నడిపిస్తున్నారా? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు ఈ టాక్స్ వినిపిస్తున్నాయి? ముఖ్యమంత్రి ఎందుకు చెప్పాల్సి వచ్చింది 10 సంవత్సరాల పాటు నేనే సీఎంగా ఉంటా అనే సంకేతాన్ని బహిరంగంగా ఎందుకు వెళ్ళబుచ్చాల్సి వచ్చింది? సో కాంగ్రెస్ అధిష్టాన ఆశీస్సులు ఇటు రేవంత్కు ఉన్నాయా? ఆ మధ్య నిన్న కూడా మనం చూసాం ప్రమాణ స్వీకారోత్సవంలో, కేరళ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా రేవంత్ అగ్రనాయకత్వంతో చాలా దగ్గరగా ఉన్నారు. రాహుల్కు వెన్నంటే ఉంటూ ఉన్నారు. అటు ప్రియాంక గాంధీతో కూడా చాలా చనువుగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా రేవంత్కు కాంగ్రెస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? మరి రేవంత్పై సీనియర్లు గుర్రుగా ఉన్నారా, లేదంటే రేవంత్ చెప్పే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడదాం. సీఎం రేవంత్ ఇటీవల తరచుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ను కూడా ఇక్కడ మనం తక్కువ అంచనా వేయలేం. రేవంత్ కూడా స్ట్రాటజీతోనే మాట్లాడతారు. ఇక్కడ ఇద్దరికి కౌంటర్ ఇచ్చారనుకోవాలి. ఒకటి అటు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు కౌంటర్ ఇస్తే సొంత పార్టీలోని లీడర్లకు, క్యాడర్కు కూడా తానే సంకేతాలు పంపారా? ఆ మధ్య మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పుడు కాబోయేది బీసీ సీఎం కూడా అవ్వచ్చు అని మాట్లాడారు. కానీ 2034 వరకు సీఎం అంటూ చెప్పుకోవడం మంత్రులు, సీనియర్ నేతల్లో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయా? చాలామంది నేతలు ఉన్నారు కదా కాంగ్రెస్లో, ఎప్పటి నుంచో ఆ పదవి కోసం కాపు కాస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ చెప్పిన తర్వాత ఇంకా కాంగ్రెస్లోనే ఉంటారా? రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తారా? తానే రాజు తానే మంత్రి అంటున్నారు ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది? ఎవరి ప్రోద్బలం ఉంది రేవంత్ మాటల వెనక? ఏం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? మాట్లాడదాం. ఇక పాత వాళ్లకు కొత్త వాళ్లకు ఎందుకు పొసగడం లేదు? ఈ అంశం కూడా మాట్లాడాలి. ఇప్పుడు హనుమంతరావు లాంటి వాళ్ళకు ఇప్పుడు పదవి ఇచ్చారు. అటు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని విడిపోయారు. ఎప్పుడు ఆర్గ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి సైలెంట్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు నానా హడావిడి చేసిన రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అదును చూసి సమయం కోసం వేచి చూస్తున్నారా వీళ్ళంతా? లేదంటే ఇక రేవంత్ రాజకీయం ముందు ఓకే చెప్పేశారా? ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? మొత్తంగా సీఎం వ్యవహారశైలిపై అసంతృప్తున్నా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే 2.5 సంవత్సరాల పాలన గడిచిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు కూడా రేవంతే సీఎంగా ఉంటారు. ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేర్పులు చేసే పరిస్థితులు లేవు. రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తే ఇంత ఓపెన్గా ఏ రోజు చెప్పలేదు. రేవంత్ ఎలా చెప్పగలిగారు? అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరిలో తీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాస్త రాజశేఖర్ రెడ్డి అధిష్టానం దగ్గర చనువుగా ఉండేవాళ్ళు, ఏదైనా సొంత నిర్ణయాలను తీసుకునే వాళ్ళన్న టాక్ వినిపించింది.
రాజశేఖర్ రెడ్డిని మైమరిపించేంత నాయకత్వం, ఆ చనువు అనేది రేవంత్ రెడ్డికి వచ్చేసిందా? కాంగ్రెస్లో కీలకంగా ఉన్న పాత సీనియర్స్ని మొత్తంగా రేవంత్ పక్కన పెట్టబోతున్నారా? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్లో? పక్కన పెడితే వీళ్ళంతా సైలెంట్గా ఉండే పరిస్థితేనా? జీవన్ రెడ్డిలా వీళ్ళు ఏదో ఒకరోజు పార్టీకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితులు లేవా? వాళ్ళని సీఎం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు కదా, ఆ ప్రజాస్వామ్యం ఎంతవరకు కనిపిస్తోంది? ఇదంతా కూడా అంటే అసంతృప్తి మొత్తాన్ని కూడగట్టుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వబోతున్నారా? చూద్దాం. ఇక అంతర్గత భేటీల్లో గొడవలు బహిర్గతం అవుతున్నాయా? ఎస్, మంత్రులు సీనియర్స్ భేటీ అయ్యే సందర్భాల్లో సీఎం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న టాక్ అయితే చక్కెర్లు కొడుతోంది. కానీ ఎక్కడా ఏ విషయం బయటికి రావట్లేదు. నిప్పు లేనిదే పొగ బయటికి రాదన్నట్టుగా కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది. కానీ ఎందుకు బయటకు రావట్లేదు? రేవంత్ని ఇప్పుడు అంగీకరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయా? నార్మల్గా అందరికీ చనువు ఉంటుంది. కాంగ్రెస్లోని సీనియర్లు చాలాసార్లు కూడా ఢిల్లీ వెళ్తారు, అక్కడ అధినాయకత్వంతో మాట్లాడతారు. కానీ ఈ మధ్య రేవంతే మాట్లాడుతున్నారు, రేవంత్తోనే నాయకులు వెళ్తున్నారు. మొత్తంగా రేవంత్ గ్రిప్లోకి కాంగ్రెస్ వెళ్ళిపోయిందా? రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. మరి ఏం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి మొత్తంగా ఈ సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్లోని రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కట్టడి చేసే ప్రయత్నం చేయట్లేదా? మొత్తంగా రేవంత్ నాయకత్వంలోనే ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారా? హైకమాండ్ ఈ అంశాలపై అసలు ఆరా తీసే ప్రయత్నం చేస్తుందా, లేదంటే హైకమాండ్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా అనేది కూడా మాట్లాడదాం. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. దేశం కోసం ఆడేటప్పుడు విజయం సాధించడం కోసం ఎన్నో అడ్డంకులు అలాగే కష్టాలు ఓవర్కమ్ అయ్యాను. ఇది కేవలం దేశం పైన ఉన్న ప్రేమ అండ్ అభిమానం వల్లే సాధ్యమైంది. అదే విధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన భారతదేశ జనాభా గణనలో పూర్తి నిబద్ధతతో పాల్గొనడం, దేశం పట్ల మీ అభిమానం చూపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. జాతీయ ప్రాముఖ్యత గల కార్యక్రమంలో భాగస్వామిని అనేందుకు చాలా గర్వపడుతున్నాను. మన జనగణన మన వికాసం. మన జనగణన మన వికాసం. అమ్మ చెప్పింది సమ్మర్ లో గుడ్డు వద్దని. ఎందుకు? నువ్వు సమ్మర్ లో ఆడుకోవా? సమ్మర్ లో ఎనర్జీ అక్కర్లేదా? ఇంకా ఎక్కువ కావాలి. నువ్వు ప్రతి సీజన్ లో సూపర్ హిట్ కదా. సూపర్ స్టార్ ఇది. శీతాకాలమైన వేసవి అయినా, సండే అయినా, మండే అయినా రోజు తినండి గుడ్డు. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. హార్పిక్ పేరు వినే ఉంటారు. విన్నాను, కానీ హార్పిక్ నా టాయిలెట్ కోసం కాదు. ఎందుకు? ఎందుకంటే ఇండియన్ టాయిలెట్ కోసం డిటర్జెంట్ ఫినాయిల్ సరిపోతాయి. కాన్ఫిడెంట్? ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. టాయిలెట్ మూలమూలలా 10 రెట్లు మెరుగ్గా శుభ్రం చేస్తుంది. ఎక్కువ పడుతుంది కాదు, ఇంతే. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా చాలా సేపు నిలుస్తుంది. పాట్, ఫుట్ రెస్ట్ మరియు టైల్స్ పై మొండి మరకలను మూల నుండి తొలగిస్తుంది. టాయిలెట్ ను మెరిపిస్తుంది. వావ్! హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. మూవ్మెంట్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మరి మీ మూవ్మెంట్ కి నడుము నొప్పి అడ్డొస్తేనో? వస్తే మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఇచ్చే వేడితో నొప్పి మరియు వాపును వెంటనే తగ్గిస్తుంది. ఇక మూమెంట్ మళ్ళీ మొదలవుతుంది. ఆనందాలు, సంతోషాలు. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. బి కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, ఇక ప్రధాని హైదరాబాద్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత మొన్న కేరళలో సీఎం కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిశారు. అక్కడ ఈ అంశం ఏమైనా తెరపైకి వచ్చిందా? హైకమాండ్ ఏమైనా ఆరా తీసిందా? ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సో ఏంటి, హైకమాండ్ చెవిలో ఈ అంశాన్ని రేవంత్ వేశారా, లేదంటే అక్కడికి వెళ్ళిన ఇతర నేతలు వేశారని భావించాలా? మాట్లాడదాం. 10 ఏళ్లు సీఎంగా ఉంటానంటూ రేవంత్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ రాజకీయాల్లో తాను సీఎం అవుతానని చెప్పిన రేవంత్ మరోసారి 10 ఏళ్ల పాటు నేను సీఎంగా ఉంటానంటున్నారు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా 10 ఏళ్లు సీఎంగానే కాదు, ఆ తర్వాత తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఒక మంత్రి పదవితో సాటిస్ఫై అవుతారా? లేదు, అంతకన్నా పెద్ద పదవిని రేవంత్ కోరుకుంటున్నారా? కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆ హామీ ఉందా? అటు రాహుల్ని పీఎం చేస్తానని చెప్పి చాలాసార్లు రేవంత్ చెప్తున్నారు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మాట్లాడదాం. ఇక్కడ అసలు రేవంత్ని భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తోంది కదా, ఏం చేయబోతున్నారు? రైట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రేవంత్ సొంత సామ్రాజ్యం ఎంతవరకు కాంగ్రెస్లో ఉంది? ఆ పరిస్థితులు నిజంగానే కాంగ్రెస్లో ఉన్నాయా? అండ్ ఒకవేళ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారందరికీ కూడా కీలక పదవులు బాధ్యతలు అప్పగించారు. ఈ అంశం మనందరికీ కూడా బహిర్గతం అవుతుంది. ఎవరు సీఎం అయినా కానీ ఒక టీం అనేది ఉంటుంది, ఒక నమ్మకమైన వ్యక్తుల్ని పెట్టుకుంటారు. సో పాలనలో కానీ వాళ్లకు ఇన్ఫర్మేషన్కి కానీ ఎక్కడ కూడా నమ్మక ద్రోహం ఉండదనే విషయాల్లో చాలాసార్లు ఇవన్నీ కూడా జరిగేవి. కానీ పార్టీ సాంప్రదాయాలకు విరుద్ధంగా రేవంత్ వెళుతున్నారా? కాంగ్రెస్ అంటేనే ఒక టైప్ అన్నది నానుడి. కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టదు. మనం అసలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతామని కూడా ఎవరు ఊహించలేదు. అలాంటిది ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు పార్టీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పోతున్నాయని సీనియర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీనియర్స్ని పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేదా? సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నుంచి బొల్లమల యాదవ్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రభాగౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి సార్, మొత్తంగా బొల్లమల యాదవ్ గారు, మొత్తంగా బాణం మీకు తగులుతోంది అనుకుంటే కాంగ్రెస్ వైపు తగిలిందా? రైట్, ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ధర్మపురి అరవింద్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్ గారు గుడ్ ఈవినింగ్. అరవింద్ గారు వాయిస్ రీచ్ అవుతుందా? లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. బొల్లమల యాదవ్ గారు, ఏంటి అసలు బాణం మీకు తగులుతుంది అనుకుంటే అటు కాంగ్రెస్కే వేసేశారు ప్రధాని, ఏమైనా అటు బీఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఉన్న లైన్ తోనే ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందా? ఏం జరుగుతుంది ఏంటి అసలు? లోపాయకారి ఒప్పందం ఈనాటిది కాదండి, మొదటి నుంచి కూడా ఒప్పందం ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం రేపు ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులలో విత్ ఇన్ ద పార్టీ ఒత్తిడి మేరకు తీసేయాల్సిన పరిస్థితి వస్తే మీ సంపూర్ణ సహకారాలు ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే వాళ్ళకి అంతర్గతంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంది. ఆ క్రమంలో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి సంజాయించడం కానీ, సంబోధించడం కానీ, ఇతరత్ర ఆయన వ్యక్తిగత విషయాల కోసం అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అపాయింట్మెంట్ దొరకదు, మాట్లాడే పరిస్థితి ఉండదు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ ఒకవేళ రేపు ఏదైనా ఇటువంటి ఒత్తిడి అంతర్గతంగా ఉన్న ఆ బలంతో ఒత్తిడి పెరిగితే ఆ ఒత్తిడి మేరకు రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం అధిష్టానం చేస్తే తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలి, అవసరమైతే మీతో కలిసి ప్రయాణం చేయడానికి. కానీ బొల్లమల యాదవ్ గారు, ఇక్కడ ఇద్దరు మాట్లాడిన వాళ్ళు సామాన్యులు కాదు. ఒక సీఎం పిఎం బహిరంగ వేదికపై అలా మాట్లాడితే ప్రజల్లోకి సంకేతాలు ఖచ్చితంగా వెళ్తాయి కదా. సో ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరికి లోపాయకారి ఒప్పందం ఉంటే ఈ అంశాన్ని సభావేదికగా మాట్లాడే పరిస్థితి ఉంటుందంటారా? అందులో దాపరికం ఏముంది? ఆల్రెడీ బహిరంగ రహస్యమే, అందరికి తెలిసిన విషయమే. వారి సహకారం కోరుతున్నారు, ఈయన కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ తప్పకుండా వాళ్ళు ఎదుటోళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ వైపు మలుపుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. ఆ క్రమంలోనే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఈ ఒక్కడిగా దీంట్లో కాదు, మాతో పాటు ప్రయాణం చేయమని చెప్పి చెప్పకనే చెప్పిండు ప్రధానమంత్రి గారు. ఆయన లక్ష్యం ఏంటి, ఏం సంగతి, ఏం చేయాలనే విషయం ఆయనకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు కొనసాగడంతో పాటు రేపు రానున్న భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా నేనే ఉండాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది. కాబట్టి ఆ కోరిక నెరవేరాలని అంటే డెఫినెట్ గా మాతో పాటు ప్రయాణం చేయమని చెప్పేసి సంకేతాన్ని ఇచ్చారు మోడీ గారు.
రేపు ఒకవేళ ఈ అధిష్టానంలో ఇట్లా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఆయన ఎవరు నిర్ణయం చేసుకోవడానికి, ఆయన ఎవరు ప్రశ్న చేసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా, మా వల్లనే కాంగ్రెస్ వచ్చింది, ఒక్కడి వల్లనే కాదు కదా అని చెప్పేసి ఇటువంటి అసమ్మతి రాగాలు మొదలైనప్పుడు తప్పకుండా ఆయన లక్ష్యం నెరవేరాలంటే మోడీ గారి ఆశీస్సులు కావాలి కాబట్టి. యా, పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. ఏంటి సార్, మొత్తంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మోడీ మాట్లాడి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాజకీయం మొత్తం ఇటు ప్రధాని మోదీ వర్సెస్ సీఎం రేవంత్ అన్నట్టుగా మారిపోయింది. ఏంటి, రేవంత్ రాబోతున్నారా పార్టీలోకి? మీ పార్టీలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నాయకులు లేరని మోదీ గుర్తించారా? ఎందుకు రేవంత్ ని అంతా హైలైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి అంటే మా దగ్గర 100 మంది ఉన్నారు. 100 మంది. రేవంత్ రెడ్డి అంటే మా దగ్గర రేవంత్ రెడ్డి కన్నా మా రామారావు పవర్ మన ముదోలు ఎమ్మెల్యే ఆయన కన్నా గ్రేటెస్ట్ లీడర్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అన్న కొరంగల్ ఓడిపోయినోడు, కామారెడ్డిలో ఓడిపోయినోడు, మల్కాజ్గిరిలో సిట్టింగ్ సీటు కోల్పోయినోడు మన ఎలక్షన్ లా, మహబూబ్ నగర్ ఓడిపోయినోడు. నువ్వు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అసలు నాకు అర్థం కావట్లేదు. అదృష్టం ఉండి మన యమలీలలో ఆలిక్ కదా భవిష్యవాణి బుక్ దొరికినట్టు దొరికింది రేవంత్ రెడ్డికి. కష్టం లేదంటారా రేవంత్ రెడ్డిది? కష్టం అంటే మిగతా కార్యకర్తలు ఎవరు లేరు ఎట్లా? సమన్వయం చేయాలి కదా లీడర్ అంటే. లీడర్లు అంటే నేను అనేదానికి అంటున్నాను. రేవంత్ రెడ్డి ఏమున్నదండి, కనుమరుగయ్యే చరిత్ర. ఓకే, అంత దూరంగా మాట్లాడలేదు, అంత రేవంత్ రెడ్డిని అంతా మీరు ఆకాశానికి ఎత్తే. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ ఆలోచన అంటే, గతంలో మీ పార్టీ అంటే కాంగ్రెస్ కి ఊపు రాకముందు భారతీయ జనతా పార్టీకే నెక్స్ట్ అధికారంలోకి రావటమా, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించబోవటమా అన్న పరిస్థితి కనిపించింది. బండి సంజయ్ పాదయాత్రలు కానీ ఆ ఊపంతా. ఒక్కసారిగా అటువంటి నాయకుడిని తప్పించి రేవంత్కి ఇండైరెక్ట్ గా ఏమైనా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ఎందుకు ఈ లాజిక్ వినిపిస్తోంది అంటే, సో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అంటే అక్కడున్న ప్రధాన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మీద గురిపెడుతుంది, ఆ పార్టీని భూస్థాపితం చేసిన తర్వాత తన రాజకీయ చక్రాన్ని వాడుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్. సో ఏంటి అదే పరిస్థితి తెలంగాణలో? అసలు రేవంత్ రెడ్డికి పార్టీ ఉంటే కదా, ఇప్పటికే 3 పార్టీలు అయింది. ఇప్పుడు సువేంద్ర అధికారులు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి పార్టీలు లేవు కదా. ఇప్పుడు ముందు టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రెండోది ఏదో 20 సంవత్సరాల నుంచి వస్తాను కదా. అనుకోకుండా అదృష్టములో రావలిగిన ముఖ్యమంత్రి ఆయన. అక్కడ కూడా సువేంద్రనే చేశారు కదా, వేరే పార్టీ నుంచి వచ్చిన నేతే అక్కడ సీఎం అయ్యాడు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న నేత ఎవరు అక్కడ ఎందుకు సీఎం కాలేకపోయారు? మాకు అంటే 22 రాష్ట్రాలలో ఒక 2-3 రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలంతా బీజేపీ వాళ్ళు అయ్యారు కదా. కానీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రం గురించి తెలంగాణ మీద కూడా నెక్స్ట్ టార్గెట్ అదే అంటే సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ వాడబోతున్నారా అని. నెక్స్ట్ టార్గెట్ ఇంకా ఈ ప్రపంచంలో దేవుడి నిర్ణయం అది. తెలంగాణలో కమలం వికసిస్తుంది, సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగురుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు 2029. అది ప్రజల ఆకాంక్ష. ఈ దుర్మార్గమైన పరిపాలన, ప్రజా కంటక పాలన, రైతులని కళ్ళాలల్ల కన్నీళ్లు వారించిన పాలన, అడుగడుగున అన్ని వర్గాలను మోసం చేసిన పాలన, ఇంతకు ముందేమో దొరల పాలన, ఇప్పుడు దొంగల పాలన. ప్రజలు కోరుకుంటున్నారు ఒక స్వచ్ఛమైన పాలన, ఒక అభివృద్ధి కావాల్సిన పాలన. దేశాన్ని అభివృద్ధిలో ఉరకలెత్తిస్తున్నాం. ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారు, ఒకవేళ రేవంత్ రేపు భారతీయ జనతా పార్టీలోకి రావాల్సి వస్తే తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తుందా ఈ ప్రపోజల్ ని, లేదంటే కాంగ్రెస్ వాళ్ళలాగా మీరంతా కూడా సైలెంట్ అయిపోతారా? సైలెంట్ ఏముంటదండి, రాజకీయాలలో ఏముంటదండి దాని గురించి అంతగానో. రేవంత్ వస్తాడు, పెద్ద ఇబ్బంది ఏముంది? రేవంత్ 3 పార్టీలు మారినాడు, ఏ పార్టీ పోతే ఏమైతుంది అంటున్నా. అంటే సీఎం అభ్యర్థి కూడా రేవంత్ అవ్వబోతున్నాడని కదా టాక్. ప్రతి ఒక్కరు ఇట్లా అనుకొని మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఇండియాలో కూర్చున్నారు. ఒక ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికాడ కూర్చున్నాడు, ఇంకొక ముఖ్యమంత్రి మన స్టాలిన్ ఆడ కూర్చున్నాడు. దయచేసి ఇట్లా వ్యక్తులను పొగిడి అలా నాశనం చేయకూడదు మీ మీడియానే. మాకేముంటుంది సార్, మాకేముంటుంది, వచ్చిన లీకులు అలా ఉంటున్నాయి. ప్రధాని అక్కడ నేను మీతో ఫస్ట్ క్వశ్చన్ లోనే మెన్షన్ చేశా, అక్కడ సామాన్య వ్యక్తులు మాట్లాడితే మీడియా కూడా ఈ రోజు ఇంత ఆర్భాటం చేయదు, ఇంత చర్చలు పెట్టదు. అక్కడ మాట్లాడిన వ్యక్తులు దేశ ప్రధాని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఏమని మాట్లాడారు అంటే మీకు ఒక్కసారి ఆ రోజు ప్రశ్నకు జవాబు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు ఒక చెంపపెట్టది. అక్కడ ఉన్న అధికార పార్టీకి పెద్ద చెంపపెట్టు. అంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మీద అనవసర ఆరోపణలు, అబద్ధాలు, విష ప్రచారం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి టీంకు కీలెరిగి వాత పెట్టాడు.
క్లియర్ గా చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, మీరు గుజరాత్కు ఎంత ఇస్తున్నారో అని తీయమన్నాడు. ఆయన ఏమన్నారు ప్రధానమంత్రి గారు, ఒకవేళ నువ్వు అట్లా ఇవ్వమంటే నీకు లెక్కలు ఇస్తాను, అట్లా ఇవ్వమంటే కూడా రెడీ ఉన్నాను, కానీ ఇప్పుడు నీకు ఇచ్చేదంటే సగమే వస్తానని చెప్పిండు. లేదు సార్, అప్పుడు లెక్కలు ఇప్పుడు లెక్కలు వేరు కదా, అదేదో వాళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు. లెక్కలు కాదు, ఈ లాస్ట్ 10 సంవత్సరాలు చెప్పిండు, అప్పటి లెక్కలు కాదు. ఆయన లాస్ట్ 16 సంవత్సరాలు. ఇప్పుడు ఒకటండి, దయచేసి మీరు క్లారిటీ వినండి. ఇప్పుడు మీరు ఎందుకంటే ఎవరు అట్లా మాట్లాడద్దు, మీరు ఎందుకంటే ఒక రెస్పెక్టెడ్ ప్రొఫైల్ కాబట్టి, మీరు గుజరాత్ కి ఇచ్చింది మాకు ఇవ్వండి అని అంటే సరే సిద్ధం రేవంత్ రెడ్డి గారు, వినండి రేవంత్ అజీ, మీరు ఒకసారి వినండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. లాస్ట్ 10 సంవత్సరాల లెక్కలు అంటే ఆయన ప్రధానమంత్రి అయిన నుంచి గుజరాత్ కి ఇచ్చిన లెక్కలు మీకు పంపిస్తాను, మీరు కావాలంటే ఆ గుజరాత్ లాగానే ఇస్తాను, కానీ మరి మర్చిపోకండి ఇప్పుడు వచ్చిందంటే సగమే వస్తాయి, దీనికన్నా వాపర్ కోజోమత్ అన్నాడు. హిందీ కొంత అర్థం చేసుకోండి, కొంత తెలంగాణ మంచిగా వస్తుంది హిందీ. వాపర్ కోజోమత్ అంటే అట్లాంటి విషయాల్లో అనవసర ఆరోపణలకు వెళ్ళకండి, మీరు మాతోని కలిసి రండి, కలిసి రాష్ట్రము కేంద్రము కలిసి అభివృద్ధిలో ముందుకెళ్దాము. భారతదేశంలో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా మేము అభ్యంతరం లేదు, అది ప్రజాస్వామ్యానికి మంచిది, క్లియర్ గా చెప్పాడు. రాష్ట్రాలలో ఏ అధికారాలున్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా రాష్ట్రం కేంద్రం కలిసిపోతేనే దేశంలో మనం వికసిత భారత్ తయారు చేయొచ్చు అన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. రైట్, మనోతరాయ్ గారు, ఏంటి అసలు ఈ విమర్శలు ఏంటి? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ వేదికపైనే చెప్పేశారు 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉండబోతున్నానని. కాంగ్రెస్ లో ఎప్పుడూ లేనిది ఎందుకు రేవంత్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటున్నారు? మీ పార్టీలో అంతర్గతంగా ఏమైనా అంశంపై చర్చ నడుస్తుందా? రేవంత్ సారథ్యంలోనే మరొకసారి ముందుకు వెళ్ళబోతున్నారా? ఏం జరుగుతుంది సార్? అన్మ్యూట్ చేయండి సార్. కాంగ్రెస్ లో అందరు కూడా ఐక్యంగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి దృఢమైన బలమైన నాయకత్వాన్ని, ప్రజాబలాన్ని, జనాకర్షణ చూసి ఓ పక్క బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకో పక్క బీజేపీ వాళ్ళు తట్టుకోలేక ఏం చేయలేక వెనకడికి ఎవడో చెప్పినట్టుంది. ఏదన్నా ప్రజా సమస్యలు అంటే రైతుల సమస్యలు ఏం లేవు, నిరుద్యోగ సమస్యలు కూడా ఏం లేవు, వయో పరిమితి కూడా పెంచారు, రేపు 34,000 ఉద్యోగాలకు ఇస్తున్నారు, వీళ్ళకి మాట్లాడటానికి ఏం లేదు. కాబట్టి ఏం చేయాలా, కాంగ్రెస్ ఇంటి మీద పడ్డారు. ఇంట్లో మాట్లాడుకుంటారు, అభిప్రాయ భేదాలు ఉంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుంటారు, అది ఇళ్ళన తర్వాత సహజ సిద్ధం. అట్లానే మరి వేరే పార్టీలు ఎంతకన్నా కదా, కవితనే బయటకు వచ్చింది, దాన్ని ఏమన్నా హరీష్ రావు కేటీఆర్ కుర్చీలాట ఉంది, కేసీఆర్ గారు అట్ట పక్కా జరిగితే ఆ కుర్చీలో నేను కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా. సరే, వాళ్ళ అంశం ఇప్పుడు తెర మీదకి రాలేదు కదా, స్వయంగా ప్రధాని పిలవటంతో ఈ అంశం చర్చకు వచ్చింది. ఎందుకు రావట్లేదు, తెర మీదకి ఎందుకు రావట్లేదు? బీజేపీలో ఏమన్నా అంత అరవిందులు కాదు, గురువిందలే ఉన్నారు బీజేపీలో. గురువింద కింద నలుపు తెలవదట. ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటే ఇంకోడు పడదు, బండి సంజయ్ అంటే అరవింద్కు పడదు. మొన్న జరిగిన తతంగం మొత్తం మోసింది గురువిందే అంటున్నారు. ఆ గురువింద్ ఎవరైతే ఉన్నాడో ఆయన చేసింది అంటున్నారు ప్రచారం, ఎందుకంటే ఆయనకి పోటీ. కాబట్టి అదే విధంగా డీకేరణ వీళ్ళంతా ఎవరు వలస వచ్చిన వాళ్ళు కదా, అరవింద్ ఏమన్నా శుద్ధపూత? అరవింద్ రక్తం వేయడం ఉంది, కొయ్యండి, కాంగ్రెస్ ఉంటుంది అరవింద్ లో. వీళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారొచ్చింది లెక్క కాదాడ, బుల్లెట్ దిగిందా లేదా, కేసీఆర్ ని దెబ్బ పడగొట్టిండా లేడా, అది చూశారు, ప్రజలు నచ్చారు. అసలు రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడే నాయకుడే లేదు తెలంగాణలో. ఇంకో నాయకుడు చెప్పండి ఎవరన్నా మీ పార్టీలో ఉన్నారా? రేవంత్ రెడ్డి లాగా ప్రజలను ఆకట్టుకునే విధంగా వాళ్ళ భాషలో వాళ్ళ మాండలికంలో మాట్లాడే నాయకుడు కేసీఆర్ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ మందు పనిచేయదు, ఎందుకంటే 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఆయన ఫామ్ హౌస్ లో పడుకోబెట్టారు, అని కుంభకర్ణం లెక్క నిద్రపోతాడు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు, వాక్చాతుర్యం ఉన్న నాయకుడు ఎవరున్నారు చెప్పండి? బండి సంజయ్కి రాదు, ఆ గుండు అరవింద్ పేపర్లు చూసి మాట్లాడుతుంటాడు. అందుకోసమే రేవంత్ పై ప్రధాని కన్ను పడిందా ఏమంటున్నా? కాబట్టి వినండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేకపోయినా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంటి మీద పడి ఏడవటం కాదు. ప్రజలు ఏమన్నా నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా వ్యవహరించండి, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాం చెప్పండి. ఇది చేతగా మానవరాయ్ గారు మీరు ఒక మాట అన్నారు, రైతు సమస్యలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటం మానేయండి. మానవరాయ్ గారు మీరు చెప్పిన ఆన్సర్ కే నేను క్వశ్చన్ వేస్తున్నా. ఈ రోజు రైతు సమస్యలు లేవా తెలంగాణలో? ఏం లేవు. రైతులు అమాలీల సమస్య ఉన్నది, అది ప్రభుత్వం సృష్టించింది కాదు, చేయాల్సింది కాదు. బీహార్ నుంచి కూడా కూలీలు రావట్లే, అయినా కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. తడిచిన ధాన్యాన్ని తాలు లేకుండా తరుగు లేకుండా కొంటున్నాం, ఎటువంటి ఇబ్బంది లేవు. 8,755 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,550 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేస్తున్నాం. ఇంకెక్కడండి?
రైతుల అన్నదాతలకే 1,10,000 కోట్లు ఖర్చు పెట్టిన మేము. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేసినాం. ఏది పూర్తిగా అమలు కావట్లేదని కదా. రైతులు బాగానే ఉన్నారు, బాగలేని వాళ్ళు ఎవరంటే రేవంత్ రెడ్డిని చూసి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఏమంటానంటే పాపం ఆయన ఎవరు రాకేష్ రెడ్డి రాజకీయాల్లో అదృష్టం కొద్ది డబ్బులుండి ఎమ్మెల్యే అయ్యండి, కొత్తగా వచ్చి ఏదో మాట్లాడుతుండే ఆయన. అయ్యా మీ గురువింద గింజల మాట్లాడకండి. ఏంది దొంగలా ఏం మాట్లాడండి మీరు మాట్లాడేది? ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆ విధంగా మాట్లాడొచ్చా? నువ్వు దొంగ అంటే నేను లంగలంట, బీజేపీ వాళ్ళు లంగలంట. ఐన్యూస్ డిబేట్ లో ఎక్కడా కూడా ఇలాంటి వర్డ్స్ వద్దు. మనం ఒక మంచి సందేశం పంపుదాం సార్ ప్రజలకు. అవును, మీరు ఎందుకు ఖండించలేదు? దొంగలంటే దొంగలే అంటే మానవతరాయ్ గారు ఖచ్చితంగా ఖండిస్తాం. మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండి. ప్లీజ్ ప్రభాకర్ గారు మీ దగ్గరికి వస్తాను, మీకు సమయం ఇస్తాను. మానవతరాయ్ గారు మీకు ఒకటే సూటి ప్రశ్న. ఎంతసేపు ఈ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు అమలవ్వట్లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజుకి నిరుద్యోగులకు సంబంధించి కానీ రైతు రుణమాఫీ పూర్తిగా అవ్వలేదని చెప్తున్నారు, ధాన్యం కొనుగోలు జరగలేదంటున్నారు, రైతు బంధు కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చిన హామీల్లో ఒక్క మహాలక్ష్మి తప్ప ఎక్కడా కూడా ఏది కూడా సవ్యంగా నడవట్లేదనేది మీ ప్రభుత్వంపై వినిపిస్తున్న విమర్శ. దానిపై దృష్టి సారించాలి కదా. 10 ఏళ్లు సీఎం ఉంటారా, 15 ఏళ్లు సీఎం ఉంటారంటే ప్రజలే కట్టబెడతారు కదా మీ పాలన బాగుంటే. మనం చెప్పనివ్వండి, మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కార్ అని ప్రజలు ఎన్నికలో దీవిస్తుంటే మధ్యలో వీళ్ళెవరండి? అసలు వీళ్ళకి ఏమైనా ఉందా? ప్రజాబలం ఉందా? వాక్చాతురం ఉందా? ఏం లేని వాళ్ళు వచ్చి సన్నాసులు రాసుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారా సార్? ఏముంది అసలు? ఒక ప్రతిపక్ష నాయకుడే ఫామ్ హౌస్ లో కుంభకర్ణ లెక్క నిద్రపోతాడు. ఇంకో ప్రతిపక్ష బీజేపీలో అసలు ఎవరన్నా ఉన్నారా? అంతా నత్తి సుత్తిగాళ్ళు తప్పేవాడు మాట్లాడేవాడు చెప్పండి, ఎవరన్నా ఉన్నారా చెప్పండి? బీజేపీ వాళ్ళు వీళ్ళ మాటలు ఆర్థిక నేరగాళ్ళు అడ్డా మారిపోయింది. ఎదుట పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళ పార్టీలో చేరితే తప్ప వీళ్ళకి నాయకత్వం లేదు. ఇలా సువేంద్ర అధికారి ఎవరండి? ఆర్థిక నేరగాడు. హేమంత్ బిశ్వ శర్మ ఎవరండి? ఆమె ఆర్థిక నేరగాడు. వినండి, వేల కోట్లు దొబ్బి బ్యాంకులను ముంచిన వాళ్ళంతా వీళ్ళంతా బీజేపీలోకి వస్తే పునీతులు అవుతారు. అట్లా ఉదాహరణలు చాలా ఉన్నాయి. జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వచ్చి చేరితే పునీతులు అయిపోతారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా కేసీఆర్ ని వాళ్ళు ఒకటి కాదా? ఇలా ఇందాక ఎవరు అంటున్నారు మేము బీజేపీ ఎట్లయితామండి? జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. రాజకీయంగా శత్రుత్వం ఉంటుందా తప్ప రాజకీయంగా శత్రుత్వంగా ఎదుర్కొంటాం. మేము ఎదుర్కొంటాం, వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొంటారు. మేము ఎట్లయితే ఏం చెప్పిన మాట కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఎవరు చెప్పారు? ఆయన నిన్ననే రాకేష్ రెడ్డి ఏమని చెప్పి మర్చిపోయినట్టుండి పాపం. ఆయనకి మతిమరుపు వచ్చినట్టుంది, అపరిచితులు లెక్కండు. మేము బీఆర్ఎస్ తప్పేంటి అన్నాడు. అదేందా? కవిత గారు ఏమన్నది, నేను జైల్లో ఉంటే నా గురించి మాట్లాడకుండా మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందాం, విలీనం అయిదాం, మన మీద పెట్టారని చెప్పి కవిత గారు చెప్పిందా లేదా? సీఎం రమేష్ గారు బీజేపీ నాయకుడే, కాళ్ళు పట్టుకున్నారు, అమిత్ షా దగ్గర తీసుకుపోండి, పొత్తుకైనా సిద్ధం అని చెప్పి నా కాళ్ళు పట్టుకుండాని సీఎం రమేష్ గారు మొన్న. మీరు చాలా క్వశ్చన్స్ వేశారు, వాటన్నిటికీ నేను ఆన్సర్ తీసుకోవాలి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. ప్లీజ్ కోఆపరేట్. రైట్ ప్రభాకర్ గారు, ఏంటి మొత్తంగా రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి, ఏం జరుగుతుంది? మొత్తంగా రేవంత్ లాంటి నాయకత్వం కోసం భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుందా? ఏం జరుగుతుంది అసలు భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాల నాయకుడి కోసం ఎదురు చూడట్లేదు. ఆయన నోరుపితే అన్ని అబద్ధాలు మాటలు అన్ని కాగితాల మీద ఉంటాయి, డిక్లరేషన్ లో ఉంటాయి తప్ప కానీ ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ 2.5 సంవత్సరాల్లో క్లియర్ గా అర్థమైంది. ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, సెంటర్స్ గురించి చెప్తున్నాడు. 2.5 సంవత్సరాలు అయింది. గత 10 ఏళ్లలోనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రైతుల కోసం వీళ్ళు ఏం సెంటర్స్ పెట్టారండి? ఇప్పటి వరకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వీళ్ళు సీఎం సీట్ అంటే ఏమైనా అంగడిలో దొరికే వస్తువు అనుకుంటున్నారా? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మోకాలికి నమస్కారాలు పెట్టి సంస్కృతిది. ఇప్పుడేమో 10 ఏళ్ళు నేనే రాజునే అంటే మరి వెనక కుర్చీలో ఉన్న బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మిగతా తలకాయలందరూ కూడా ఏం చేస్తారు? ఎందుకంటే ప్రభాకర్ గారు, ఈ అంశం ఎందుకు తెరపైకి వస్తుందంటే ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ నేతలందరినీ పిలిచి క్లాస్ బీకారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారు, అసలు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉండట్లేదు, ఏమి నాయకత్వం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించారని చెప్పి టాక్ వినిపించింది కదా. ఇప్పుడు ఇక ఆల్టర్నేట్ చూసే ప్రయత్నం ఏమైనా ప్రధాని చేస్తున్నారా? నమ్మకం పోయిందా తెలంగాణ బీజేపీ నేతల మీద? చూడండి, మాకు అట్లాంటి
ఆల్టర్నేటివ్ అనేది మాకు అవసరం లేదు. మేము కింద స్థాయిలో వెళ్ళి పనిచేస్తున్నాం లేదా అనేది మొన్న మేము తెచ్చుకున్న పార్లమెంట్ సీట్లే మీకు నిదర్శనం. అంతకుముందు కార్పొరేషన్, ఈ మేయర్ సీటే మీకు నిదర్శనం. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు వాళ్ళకి లోపల ఉన్న కోల్డ్ వార్ నడుస్తుంటే బయటకు వచ్చి అంతా చల్లగా ఉంది అని కలరింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఫోకస్ ఏమో మా మీద మార్చడానికి చేస్తున్నారు తప్ప కానీ ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళ మంత్రులకే సీఎంఓలకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఆఫీసు పోయి ప్రశాంతంగా పనులు ఫైల్స్ కదిపించుకునే పరిస్థితి ఉందా? అసలు లేదు. ఇంక ఈయనైతే ఢిల్లీకి పోతాడు, మా మోడీ గాని పెద్దన్న అంటాడు, ఇక్కడికి వచ్చేమో తిడతాడు. ఇంక ఈయన మాటలు ఏం మాట్లాడతామండి అసలు? కాంగ్రెస్ ఇప్పుడు క్లియర్ గా రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ ఉందండి. కాంగ్రెస్ అనేది మునిగిపోయే నావా, దానికి గండి పడింది. ఎక్కడ ఆయన డైరెక్ట్ గా అసలు రాహుల్ నే ప్రధాని చేస్తా అని చెప్తున్నారుగా. మాట్లాడదాం, ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్, మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. దాని గురించి ఏం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్, ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. కెప్టెన్ కూల్ లాగా కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. మీ డ్రైన్ కూడా మాటికి మూసుకుపోతుందా? ట్రై హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్. దీని టర్బో యాక్షన్ కేవలం 15 నిమిషాల్లోనే మొండి బ్లాకేజెస్ ను తొలగిస్తుంది. హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్, ఇండియా యొక్క ఫాస్టెస్ట్ డ్రైన్ క్లీనర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శేషు సార్, మొత్తంగా ఏంటి రేవంత్ కాంగ్రెస్ రాడార్లోకి వెళ్ళారని మనం భావించాల్సి ఉంటుందా? అండ్ ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ తెలంగాణలో. అంటే ఇప్పుడు రైతుల సమస్య ఒకటే కాదు, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇంకా ఎన్నో విభజన హామీలకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, నీళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయంటే ఆ పెట్టుబడుల గురించి చర్చ జరగాలి. కానీ తెలంగాణ ప్రజానికంలో ఏం చర్చ జరుగుతుంది? రేవంత్ ఆ పార్టీలోకి వెళ్తున్నారా, ఈ పార్టీలోకి వెళ్తున్నారా? రేవంత్ 10 ఏళ్లే సీఎంగా ఉండబోతున్నాడా? ఈ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి గురించి ఏ రాజకీయ పార్టీ చర్చించట్లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు సార్. ఏంటి అసలు ఈ రాజకీయ నాయకులకు వ్యూహాలు ప్రతి వ్యూహాలతోనే సరిపోతుందా? ప్రజా సంక్షేమము, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెరపైకి రావట్లేదా? ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? వంశీ, అందరికీ నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. తెలంగాణ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లో ఒక చాలా సుదీర్ఘంగా పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రము అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమము ప్రాధాన్యత అంశాలుగా ఉండాల్సిన చోట రాజకీయం చాలా చాలా వెళ్ళిపోయింది. అటు పార్టీల్లో, నాయకుల్లో, ప్రజల్లో కింది స్థాయి దాకా వెళ్ళిపోయి ఎక్కడ 10 మంది కలిసినా, ఎక్కడ 2 కలిసినా, ఎక్కడ ఏ ప్రదేశంలో కలిసినా రాజకీయాల గురించే మాట్లాడి అసలు విషయాలను, సమస్యలను మర్చిపోయేటటువంటి స్థాయికి వాళ్ళ తెలంగాణలో రాజకీయాలు వెళ్ళటం తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక దురదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. నేను కూడా ఒక ఉద్యమకారునే. తెలంగాణ ఉద్యమంలో మానవతరాయి మేము అందరం పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వాళ్ళమే విద్యార్థి ఉద్యమ నాయకత్వంలో. కానీ తెలంగాణ ఇట్లా అవుతుందని మేమైతే అనుకోలేదు ఆ రోజు.
బట్ ఈ 12 సంవత్సరాల్లో రాజకీయము చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి అంశంగా మారిపోయింది. సరే, ఇప్పుడు మనం చర్చలోకి తీసుకున్నది ఏంటి అని అంటే మే 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. HICC లో మాట్లాడుతున్న సందర్భంలో మేరేసే జోడోమాయ అనేటటువంటి ఒక మాట అన్నారు. అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజకీయాలు మాట్లాడొద్దని అన్నారు. నేను కూడా మాట్లాడను, కలిసి పనిచేద్దామని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా? 2 ప్రభుత్వాలుగా కలిసి పనిచేద్దామని అన్నారా, లేకపోతే మీరు మా పార్టీలోకి వస్తే మా పార్టీతో కలిసి పనిచేద్దామా అనేటటువంటి దానిపైన రకరకాల ఊహాగానాలు చర్చలు జరుగుతున్న సందర్భంలో దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రిని విమర్శించారు. బట్ దాన్ని సస్టైన్ చేసే క్రమంలో, దాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో మే 17వ తారీఖు నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల ఉద్దేశంలో కూడా ఏంటి అని అంటే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావటానికి, మోడీని ఇంప్రెస్ చేయటానికి మా RSS లో చెప్పేటటువంటి మాటలు చెప్తున్నారు. దేశం ఫస్ట్, ప్రజలు 2, దళం 3, కుటుంబం 4 అనే మాటలు చెప్తున్నారు అనేది కొన్ని వ్యాఖ్యలు చేసి దాన్ని ఇంకా కొనసాగించారు. ఇది ఒక అంశంగా ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంటే, ఇంకొక వైపు ఏం ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటే ప్రతి సందర్భంలో వేదిక ఏదైనా, సభ ఏదైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాటలు కూడా, ముఖ్యమంత్రి గారు చాలా ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే 2034 వరకు మేమే అధికారంలో ఉంటాము, 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాము అనేటటువంటి ఒక పొలిటికల్ థియరీని చెప్తున్నారు. మేమే అధికారంలో ఉంటామని మొదట్లో చెప్పారు, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేనే అధికారంలో ఉంటాను అని చెప్తున్నారు. ఓ జాతీయ పార్టీలో, కాంగ్రెస్ లాంటి ఒక సంప్రదాయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. నేను కూడా కాంగ్రెస్ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాడిగానే విద్యార్థి రాజకీయాల్లో కూడా నేను కాకతీయ యూనివర్సిటీలో NSOకి సంబంధించినటువంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా చాలా క్లీన్ గా చూశాను. రాజశేఖర రెడ్డి గారిని అనేక సందర్భాలు వాళ్ళు అడిగేవాళ్ళు, మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలనేవాళ్ళు. మళ్ళా మీరే ముఖ్యమంత్రి అవుతారట కదా, నాకు తెలియదండి, మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలనేటటువంటి వాడు. కాంగ్రెస్ లో అదొక సంప్రదాయం ఉండేది. బట్ ఆ సంప్రదాయం ఇప్పుడు మారినట్టుగా కనపడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటటువంటి అంశం పైన, ఈ 2 కీలకమైనటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొదటిది ఏంటంటే, మొదటి దాంట్లో ఒక చిన్న సెన్సిటివ్ అంశం కూడా మనకు కనపడుతుంది. ఏంటి అనంటే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఒక ట్రయాంగిల్ పొలిటికల్ స్ట్రాటజీ నడిచింది. ఏంటి అనంటే ఏ టీము బి టీము అనేటటువంటి ఒక పొలిటికల్ క్రిటిసిజం నడిచింది. దాంట్లో బాగా నష్టపోయిన పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ఏ. ఎందుకు నష్టపోయింది అనంటే బీజేపీ బీఆర్ఎస్ కి బి టీమ్ గా పనిచేసింది అని ఒక ప్రాపగేషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకుపోవటం వల్ల బీఆర్ఎస్ కి దెబ్బ తగిలింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామం, అది మోడీ గారు మాట్లాడిన మాటల అంతరార్థమైన, అరవింద్ గారు అన్యాపదేశంగా మాట్లాడినటువంటి మాటలు తీసుకున్నా కామన్ పాయింట్ ఏం కనపడుతుంది అని అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోవటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి ఒక ఊహాగానాన్ని ఓ బలమైనటువంటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, దీంట్లో ఏం జరుగుతుంది, బీజేపీ రేవంత్ రెడ్డికి ఏదో సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి ఒక క్లియర్ లైన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ బీజేపీ వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే బీఆర్ఎస్ ఈజ్ ఇన్ ద సేఫ్ సైడ్. బీఆర్ఎస్ సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోయి, బట్ ఇప్పుడు అటాచ్మెంట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే బీజేపీకి రేవంత్ రెడ్డికి ఒక అటాచ్మెంట్ జరుగుతుంది. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా, ఇది బీఆర్ఎస్ ఒక రాజకీయ వ్యూహంగా కూడా మార్చబోతుంది. దీంట్లో నష్టం ఏంటంటే కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, రాజకీయంగా రేవంత్ రెడ్డికి నష్టం చేస్తుంది. బట్ ఈ ప్రాపగేషన్, ఈ ప్రచారం అనేది ఇది ఒకటైతే, ఇక ఇంకొక అంశంలోకి వస్తే సరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు 2034 వరకు మేము అధికారంలో ఉంటామంటే దానికి తను చెప్తున్నటువంటి పొలిటికల్ థియరీ ఏంటి అంటే 94-99 లో తెలుగుదేశం గెలిచింది 2 పర్యాయాలు, 2004 లో కాంగ్రెస్ గెలిచింది 2 పర్యాయాలు, 2014-2018 లో బీఆర్ఎస్ గెలిచింది 2 పర్యాయాలు, మేము 2023 లో గెలిచాము, మళ్ళా 2028-29 ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాము అనేటటువంటి ఒక పొలిటికల్ థియరీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. బట్ సర్కార్లు సంప్రదాయంతో ఏర్పడవు వంశీ గారు, సర్కార్లు సంప్రదాయంతో ఏర్పడవు, ప్రజల ఆశీస్సులతో ఏర్పడతాయి, ఏర్పడతాయి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బొలమల యాదవ్ గారు, తెలంగాణ ఉద్యమం భుజానెత్తుకుంది బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పారు. పక్క రాష్ట్రం తమిళనాడులో చూస్తే మొన్న
అక్కడ జరిగిన రాజకీయ క్రీడ మనందరికీ తెలిసిందే, దాని గురించి లోతుగా వెళ్ళను. కానీ అక్కడ రాజకీయాన్ని, అక్కడ ప్రాంతీయతత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారంటే ఎస్, అది కనిపిస్తుంది. కానీ తెలంగాణలో ఎందుకు కనిపించట్లేదు? రాజకీయ పార్టీలన్నీ మన సమస్యల మీద ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి? మనకు కావాల్సిన నిధులకు సంబంధించి కానీ, మనకు రావాల్సిన నిధులకు సంబంధించి కానీ ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి? రాజకీయం ఒక్కటే చేద్దామా? నిధులని సాధించుకోవాల్సిన అవసరం లేదా? ఆ బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద లేదా సార్? ఇప్పుడు తమిళనాడులో మీకు జాతీయ పార్టీలకు స్థానం లేదండి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలకు ఎక్కడ ఆదరణ లేదు. ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మన దగ్గర మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 8 మంది పార్లమెంట్ మెంబర్స్ ని అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్పచెప్పారు. కానీ తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏంది? పార్లమెంట్ లో వాళ్ళు గొంతెత్తి మాట్లాడింది ఏంది? ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడారు? ఏ నిధుల గురించి మాట్లాడారు? కాబట్టి ఇదంతా ఆలోచించకుండా ఆ రోజు ప్రజలు తీసుకున్న నిర్ణయమే కానివ్వండి, వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా పార్టీలో వాళ్ళు మౌనముద్ర వేసుకోవడమే కానివ్వండి, దీనివల్ల జరుగుతుంది. కానీ అత్యంత ప్రాధాన్యతగా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తెలంగాణ కోసం చేసి 10 సంవత్సరాలు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఆర్నిషలు పనిచేసిన పార్టీగా ఎప్పుడూ అనునిత్యం మాకుండే ఏకైక లక్ష్యం తెలంగాణ ప్రజల ప్రయోజనం తప్ప మరొకటి కాదు. కానీ ఎందుకు ప్రధాని వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రి ఎందుకు కలవకుండా ఉండేవాళ్ళు? కలవాలి కదా, మాట్లాడాలి కదా, మాట్లాడినప్పుడే నిధులు వస్తాయి కదా. సార్, సహకరించిన సందర్భాలలో అటు జిఎస్టీ కానీ డిమానిటైజేషన్ అప్పుడు కానీ సహకరించిన సందర్భాలలో సహకరించడం జరిగింది. కానీ ఒత్తిడి చేసి మీరు మీటర్లు పెట్టుకోండి, మీటర్లు పెట్టే తీరాల్సింది అని అన్నప్పుడు ససేమీర కాదని చెప్పేసి తిరస్కరించినప్పుడు కొన్ని సందర్భాలలో అదే రకంగా దూరంగా కూడా ఉండాల్సి వచ్చింది. అంతే తప్ప ఎప్పుడు కూడా వారితోని వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఇంకోటి ఇబ్బంది కాదు. తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకం కలిగే విషయం వచ్చినప్పుడు ఒత్తిడి చేసి ఏదో చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితులలో ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని కాపాడటానికి ధైర్యం నింపటానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలో అది తప్ప ఒప్ప అనేది రెండో భాగం. కానీ సహకరించినప్పుడు కూడా ఈ దేశ ఆదాయం పెరగాలంటే జిఎస్టీకి సహకరించాలని చెప్పేసి మొదటిగా సహకరించిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. అదే రకంగా నోట్ల రద్దు విషయంలో కూడా వారు ప్రధానమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. ఫేక్ కరెన్సీ పోతుంది, దానివల్ల లాభం జరుగుతుంది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి కావాలని చెప్పేసి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల అని కాదు, సిద్ధాంతపరంగా. ఒక సూటి ప్రశ్న ప్రజల నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. కాంగ్రెస్ వైఫల్యం చెందింది అని చెబుతున్న బీఆర్ఎస్ ఆ వైఫల్యంతోనే గెలిచే ప్రయత్నం చేస్తుందా? ప్రజల మనసులు గెలుపు కోసం చూస్తుందా? ఇంకా బీఆర్ఎస్ లో మారాల్సిన అవసరం ఉందని చెప్పి మీ కేడర్ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన చూసిన తెలంగాణ ప్రజానికం ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రావటానికంటే ముందు ఏ హామీలు అయితే ఇచ్చిరో, కేసీఆర్ గారి కంటే అదనంగా మించి చేస్తారు అనే ఒక ఆశతోని నమ్మకంతోని వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ప్రజలు అధికారం అప్పచెప్పిరో ఆ అధికారాన్ని వాళ్ళు అనుభవించడం తప్ప ప్రజలకి మేలైన సేవలు అందించట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కేవలం నోచుకునే పరిస్థితి లేదు, అవి కేవలం కాగితాలకే పరిమితమైంది అని అనేది సంపూర్ణంగా అర్థమైన నేపథ్యంలో ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికోసం ఎవరు ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన పని లేదు. డెఫినెట్ గా ప్రజలు విజ్ఞులు, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిన ఉన్న తెలంగాణ ప్రజానికం, చైతన్యవంతమైన ప్రజానికం ఎవరు ఏంటి అనేది బేరీజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలలో మేమున్నాం, ప్రజలు చైతన్యం చేసే పనిలో మేమున్నాం. ఆ వ్యత్యాసం ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా రానున్న భవిష్యత్తులో మార్పు అనేది సాధ్యం. మానవతరాయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు, రేవంత్ అడుగుజాడల్లో అందరూ నడిచారు, మొత్తంగా అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ పై విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. విమర్శలు వినిపించినప్పుడు మంత్రులు ఎక్కడా కూడా అటాక్ చేయట్లేదు. ఒక రోజంతా వ్యవహారం నానిన తర్వాత అప్పుడు మంత్రులు మాట్లాడుతున్నారు. ఈవెన్ సీతక్క లాంటి వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఏంటి మొత్తంగా ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో ఏం జరుగుతుందంటే ఐక్యత కొనసాగుతుంది, ఐకమత్యంతో ప్రయాణిస్తున్నారు. ఐక్యత కొనసాగుతుందా? ఎవరికి వారే యమునా తీరే అయిపోయారా?
అట్లేం లేదు, మీకు అనిపిస్తుంది అట్లా ఏది బీఆర్ఎస్ బీజేపీ ఇతర కొంతమంది కానీ ముఖ్యమంత్రిపై విమర్శలు వచ్చినప్పుడన్నా తిప్పి కొట్టాలి కదా సార్. విమర్శలు ఎందుకు వచ్చినాయండి? ఎవరో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పిచ్చిపాటి, ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, అవగాహన లేని రాజకీయ నాయకుడు, ఆయన ఎంపీ, ఆయన ఎట్లా గెలిచిండో ఏందో మొత్తానికి. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం, అప్పటికి తిప్పి కొడుతూనే ఉన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూనే ఉండు, లక్ష్మణ్ కుమార్ మాట్లాడిండు, బీజేపీ వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మొత్తంగా రేవంత్ వర్గమే మాట్లాడుతుందంటారా? చెప్పు దెబ్బలు వేస్తూనే ఉన్నాం. రేవంత్ వర్గమే మాట్లాడుతుందా? అసలు అవసరం అది. మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా భారతదేశం జీడిపితో రాష్ట్ర జిఎస్డిపి పోటీ పడుతుందండి. ఇలా 2% ఎక్కువ ఉన్నాం, అది తెలుసుకోండి. ఇలా నరేంద్ర మోడీ లెక్క అమెరికాకు తాకట్టు పెట్టట్లే. అమెరికా జనతా పార్టీ కావట్లే మంది, ట్రంప్ జనతా పార్టీ అది అయిపోయింది. బీజేపీ పార్టీ ఒకప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత అది ట్రంప్ జనతా పార్టీ అయింది. పాకిస్తాన్ తో యుద్ధం అని చెప్పి తోక ముడిస్తే అది ఏమైంది? సరే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడదాం. రాష్ట్ర సమస్యలు అంటున్నా, రాష్ట్రంలో అందరూ హాయిగా ఉన్నారండి. అదే అంటున్నా కదా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రజలు దీవెనలు ఉన్నాయి, మేం చెప్పడం కాదు. అంటే నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి కావచ్చా? మమతా బెనర్జీ 3 సార్లు అయింది, ప్రజలు మార్పు కోరలేదా? అట్లానే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజల ఆమోదం ఉంది, 10 ఏళ్ల ఆమోదం ఉంది. ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ లక్ష్యాలతో మేము పనిచేస్తాం. కానీ మీ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ జనగణన, బీసీకి సంబంధించి అంశం తెర మీదకి వచ్చినప్పుడు, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీ నుంచి కూడా ఈసారి సీఎం కావచ్చు, నేను కూడా ఆ లిస్ట్ లో ఉండొచ్చు అని చెప్పారుగా. మరి ఆ పరిస్థితులు ఉండమంటారా? తప్పేముందండి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు, అట్లా వేరే వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఒక నాయకత్వం ఉండదు, బహుముఖ నాయకత్వం. అట్లానే మరి బీజేపీ పార్టీ తీసుకోండి, ఎప్పటి నుంచో బీజేపీ జెండా పట్టిన వదిలిపెట్టి రాకేష్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటి నుంచో బీజేపీలో జెండా పట్టిన వదిలిపెట్టి ఈటల రాజు టికెట్ ఎందుకు ఇచ్చారు? సువేంద్ర అధికారిని ముఖ్యమంత్రి ఎందుకు చేయాలా? అదే విధంగా హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ అవినీతి పరుడు, సువేంద్ర అధికారి అవినీతి పరుడు, మరి బీజేపీ జెండా పట్టిన చేయకుండా. సరే, సూటిగా ఒకే ఒక క్వశ్చన్, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి సూటిగా ఒకే క్వశ్చన్, రేవంత్ ఏ టీం, బి టీం కాంగ్రెస్ లో ఉందా లేదా? రేవంత్ అందరం కూడా రాహుల్ గాంధీ టీం. రేవంత్ కు లక్ష్యాలు ఏం లేవు. రేవంత్ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నెరవేర్చింది. రేవంత్ లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీని, మా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం. అందుకే ఉదాహరణగా కేరళం దైవభూమి నుంచి కాంగ్రెస్ పార్టీ జయత్రయాత్ర కేదార్నాథ్ వరకు జరగబోతుంది. పాపం ఆశించినట్టు ముఖ్యమంత్రి వేణుగోపాల్కి ఇవ్వలేదు కదా, వేణుగోపాల్ సీఎం అవుతారని మీ ముఖ్యమంత్రి ఆశించారుగా. కేసీఆర్ కు ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టే ఆయన పరిపాలనకు, నరేంద్ర మోడీ పరిపాలనకు ఎక్స్పైరీ డేట్ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఎప్పుడు ఇయ్యరు, ఎందుకంటే మార్పు కోరుతారు. మమతా బెనర్జీని మార్చి పినరాయి విజయన్ మార్చినప్పుడు నరేంద్ర మోడీని ఎందుకు మార్చారు? ఉదాహరణ నేను చెప్తాను వినండి. గతంలో 2018లో 303 వచ్చినాయి, 2024లో 400 వస్తాయి అనుకుంటే ఎన్ని వచ్చినాయండి? 240 స్థానాలకు పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ 42 14లో, 18లో 52. ఇలా 100 స్థానాలు ఉన్న లోక్సభలో అత్యధిక పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు 400 స్థానాలు వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ మాయాపాతికలు, ఈ రాముడికైనా పాండవులకైనా అరణ్యవాసం 14 ఏళ్లే. ఈ రాహుల్ గాంధీ కూడా వీళ్ళ మాయాపాతికల వల్ల పట్టాభిషేకం కాకుండా ఆగుతుంది. తప్పకుండా రేపు జరిగే 28 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రిగా పట్టాభిషేక్తులైతే ఇక్కడ రేవంతే అవుతాడా? ఇక్కడ రేవంత్ అదే అదే మళ్ళా చెప్తున్నా, ప్రజలు సంక్షేమంగా సంతోషంగా ఉన్నారు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజల దీవెనలు ఇవి. రైట్ సార్. ప్రభాకర్ గారు, ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో ఒక అలజడి సృష్టించి వెళ్లారు. కావాల్సింది ఇక్కడ ప్రజలకు నిధులు కావాలి, భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేయాలో చెప్పాలి, ఒక పొదుపు మంత్రం చెప్పారు, ఇటు వచ్చేమో ఒక చిన్న రాజకీయ అలజడి సృష్టించి వెళ్లారు. ఎలా చూస్తున్నారు మొత్తంగా ప్రధాని పర్యటనను? భారతీయ జనతా పార్టీ అయితే హ్యాపీగా ఉన్నట్టుంది. మేము హ్యాపీగానే ఉన్నాం, ఎందుకంటే మేము ప్రజలకు ఏం కావాలని 9,400 కోట్లు మా ప్రధాని గారు నిధులు అనేది ఇవ్వడం జరిగింది. అది చర్చ జరగట్లేదే తెలంగాణలో. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వీళ్ళకి అలవాటే కదా. ఆయన చెప్పింది మాతో కలిసి నడవమని చెప్పారు తప్ప, కానీ మా పార్టీలోకి వచ్చేసి కండుపై వేసుకోమని చెప్పి ఆయన ఏం చెప్పలేదు కదా. అయినా ఈ రేవంత్ రెడ్డి కూడా తెలుసు కదండి, కాంగ్రెస్ మునిగిపోయానావని క్లియర్ గా తెలుసు. అందుకే మోడీ గారిని చూడగానే బడేబాయ్ అంటాడు, పెద్దన్న అంటాడు, కాళ్ళ మీద పడతాడు. తెలంగాణ కాపాడేది ఒక్క డెవలప్మెంట్, అది కూడా ఒక మోడీ గారి వల్లనే అవుతుందన్న విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చూడు ఈ అన్న ఏం మాట్లాడాడు,
10 ఏళ్ళు నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి అని చెప్తే అది కాంగ్రెస్, ఇది నేషనల్ పార్టీ అండి. మళ్ళీ రేవంత్ రెడ్డి అని ఎట్లా అనుకుంటారు వీళ్ళు? అట్లీస్ట్ వీళ్ళు మాట వరుస నరేంద్ర కూడా మోడీ 3 సార్లు అయినప్పుడు కాదు. రేవంత్ రెడ్డి ఎందుకు కాడు? అయ్యో, మీకు అర్థం మనోహర్ గారు చూద్దాం చూద్దాం ప్లీజ్ ప్లీజ్. పార్టీలు ఎవరు లేరా? నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పార్టీని పెట్టినవాడు, పార్టీని పెట్టిన నాయకుడు కాదు కదా. మీరు కూడా సురేందర్ గారిని తీసుకొచ్చి పెట్టారు కదా అక్కడ పశ్చిమ బెంగాల్లో. నేను అనేది అదే, ఇంకెవరు నాయకులు ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ మనోహర్ గారు ప్లీజ్ హోల్డ్ ప్లీజ్ హోల్డ్, మనకు సమయం తక్కువ ఉంది. నేను శేషు గారి వాయిస్ తీసుకోవాలి. ప్లీజ్ కోఆపరేట్ మనోహర్ గారు ప్లీజ్ కోఆపరేట్ మీకు సమయం ఇచ్చాను నేను. కాదు రేవంత్ భవన్ కన్క్లూడ్ చేయండి మేడం, కన్క్లూడ్ చేయండి మేడం. ఇది గాంధీ భవన్ లా లేదు, రేవంత్ భవన్ లా తయారైంది. ఇప్పుడు పాలన గాలికి అది రాహుల్ గాంధీ తెలుసు, వారు కుర్చీలు ఎవరిని కాపాడుకునే కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ సార్ ప్లీజ్ హోల్డ్ సార్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అహంకారాన్ని చూసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ కాదు, పాకిస్తాన్ జనతా పార్టీ ప్లీజ్ మనోహర్ గారు ప్లీజ్ హోల్డ్ ప్రభాకర్ గారు ప్లీజ్ హోల్డ్ నన్ను మాట్లాడండి. Please, తెలంగాణ ప్రజలు Conclude చేయండి మేడం. తెలంగాణ ప్రజలు నేను చెప్తాను, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అహంకారాన్ని చూసి విసిగిపోయి ఓట్లేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద అహంకారంతో నడుస్తున్నాడు. నేనే 10 ఏళ్ళ సీఎం అని చెప్పి రైట్ చూద్దాం చూద్దాం ఏం జరగబోతుందో. ప్రభాకర్ గారు ప్లీజ్ కోఆపరేట్. శేషు సార్ కుర్చీల కిందనే పాములు పెట్టుకునే శేషు సార్ మొత్తంగా రాజకీయ వాతావరణాన్ని చూస్తున్నాం. ఇక్కడ ప్రజా సమస్యల గురించి అయితే చర్చ జరగట్లేదు. మొత్తంగా తెలంగాణలో రాజకీయం మారబోతుంది. రాజకీయమే చేస్తున్న ఈ పార్టీలన్నీ కూడా ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు సార్? అసలు నిజంగా ఈ రాజకీయ పార్టీల మాటల్ని ప్రజలపై కూడా రుద్దుతున్నట్టు కనిపించట్లేదా? వంశీ, బిఆర్ఎస్ పార్టీకి ఒక పొలిటికల్ స్పేస్ ఉంది. ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీల పైన సహజంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను రాజకీయంగా తమ వైపుకు మలుచుకోవటంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అవ్వకపోవటం వల్లనే ఈ పరిస్థితి మనకి కనపడుతుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, రాష్ట్రంలో గత 10 ఏళ్లలో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. మీకు మా మానవత ఇందాక చెప్పారు కదా, రైతులకు సమస్యలు లేవని. ఇది ఒకసారి చూడండి. ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి ఒక బ్యానర్ ఐటమ్, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ లో గ్రెయిన్ మార్కెట్ లో జొన్నలు కొనకుండా 27 రోజులుగా అట్లనే ఉన్నాయట. ఐన్యూస్ కూడా ప్రతి హాఫ్ అన్ అవర్ కి డిబేట్స్ కండక్ట్ చేస్తుంది సార్. అసలు ఎన్ని కొనుగోళ్లు జరుగుతున్నాయి, అక్కడ ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఐన్యూస్ ప్రతి అర్ధ గంటకు చేస్తుంది సార్. వంశీ ఇంటరప్ట్ చేయకండి. ఈ వర్షాలు వచ్చి ఇది గనక తడిసిపోతే వాళ్ళకి ఏ మాత్రము లాభం ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ టర్మ్ కి 90 LMTలు కొనాల్సి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలా. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ టార్గెట్ చేసింది 30 lakhs మెట్రిక్ టన్స్ మాత్రమే ప్రొక్యూర్ చేయగలిగింది. ఇది ఒక సమస్య ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇంకొక నెల తర్వాత ఇంకొక సమస్య వస్తుంది, యూరియా సమస్య వస్తుంది. 11.5 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే కేంద్రం మనకి 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చింది. అక్కడ కూడా యూరియా కొరత వచ్చే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, రైతు భరోసాని మొదలుపెట్టి ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి రైతుల నుండి తర్వాత నిరుద్యోగులు 67,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు నింపగలిగారని బడ్జెట్ పత్రంలోనే చెప్పారు. నోటిఫికేషన్ల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. తర్వాత మహిళలు అన్ని రాష్ట్రాల్లో మహిళల అకౌంట్లలో DBT పద్ధతి కింద డబ్బులు పడుతుంటే మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పడట్లేదు. మహిళలు ఎదురు చూస్తున్నారు. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు మీరు చూడండి, కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మొదట సంతకం చేసింది కొన్ని రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్ల మీద సంతకం చేసింది. కానీ మనకి 32 లక్షల కొత్త పెన్షన్లు రూపాయల వృద్ధాప్య పెన్షన్ పెంచలేదు. ఈ సమస్యలు ఉన్నాయి. రైట్ సార్ శేషు సార్, థ్యాంక్ యూ సో మచ్. మానవతారాయ్ గారికి, ప్రభాగౌడ్ గారికి, రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో సమస్యలైతే ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి, కానీ ప్రజా సమస్యలపై పోరాడిన రాజకీయ పార్టీలకే తెలంగాణలో పాలించే అవకాశం ఉంటుందనేది ప్రజలు చెప్తున్న సత్యం. ఇప్పటికీ కూడా పార్టీలు కానీ అధికార పక్షం కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సవరించే ప్రయత్నం చేయాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన చేయాలని ఐన్యూస్ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.